సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కేంద్రం నుంచి వస్తున్న నిధులు ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఈటెల రాజేందర్. అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో అబాసుపాలై విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్త చిప్ప చేతికిచ్చిండ్రు అని చెప్పేది చెప్తున్నాం. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ మేమందరం ఉద్యమాలు చేసి ఒక గొప్ప తెలంగాణ నిర్మాణం కావాలని చెప్పి కోరుకున్నాం. కానీ మా కళ్ళ ముందే ఈ ఆశా సౌధం కూలిపోతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ తెలంగాణ ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఇక్కడ ఎట్ల రాయి తీయనుడు కుట్ల రాయి తీయనుడు ఎట్ల రాయి తీయనట్టుగా నువ్వు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కేవలం డైవర్ట్ చేసి ఇతరుల మీద నిపుణులు నెట్టి ఇతరులను విమర్శించడం ద్వారా నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు తప్పించుకోజాలవు. ఆయనకి ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఇక్కడ ఇచ్చిన హామీలు ఇలా జీతాలు లేని పరిస్థితున్నారు. పాత కాంట్రాక్టర్లు బిల్లు లేని పరిస్థితున్నారు. జిహెచ్ఎంసీ లాంటి ప్రాంతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే బ్యాంకులలో కుదబెట్టి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. సిద్ధంగా ఉన్నా కేంద్రం నుంచి వెళ్ళి ఏ డబ్బులు వస్తూ ఉన్నాయో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావా వస్తావా అని చెప్పి అడుగుతున్నా.